వాహనదారులకు అలర్ట్ జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. మైనర్లు వాహనాలకు ఇస్తే భారీగా ఫైన్ విధించనున్నారు. అలాగే వారికి డ్రైవింగ్ లైసెన్స్ జారీపై కూడా ఆంక్షలు విధించనున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. తాగిన మైకంలో కొందరు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి మరికొందరు ప్రమాదాలకు కారణమవుతున్నారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వడం ద్వారా కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రూల్స్ తీసుకొచ్చి కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానుండగా భారీగా జరిమానాలు విధించనున్నారు. అతివేగంతో వాహనం నడుపుతూ పట్టుబడితే 1000 నుంచి 2000 వరకు ఫైన్ విధిస్తారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 500 జరిమానా వేస్తారు. మైనర్ వాహనం నడిపితే 25,000 ఫైన్ విధించడంతో పాటు మైనర్కు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా ఆంక్షలు విధిస్తారు. రోడ్డు ప్రమాద నివారణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇక జూన్ 1న కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ కూడా మారనున్నాయి. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఆర్టీఏ ఆఫీస్కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ స్లాట్ బుక్ చేసుకొని గంటల కొద్దీ నిరీక్షించి డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయితే లైసెన్స్ ఇష్యూ చేస్తారు. అయితే జూన్ 1 నుంచి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్ స్కూల్కు వెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్ను పొందవచ్చు. కొత్త రూల్ ప్రకారం ఆర్టీఓ ఆఫీస్కు వెళ్ళి పరీక్ష కూడా రాయాల్సిన పని లేదు. అధీకృత ప్రైవేట్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించవచ్చు. ఎంపిక చేసిన ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్కు ప్రభుత్వం సర్టిఫికెట్లు మంజూరు చేస్తుంది. ఈ డ్రైవింగ్ పరీక్షలను నిర్వహించడానికి వారికి అధికారం ఇస్తుంది. అక్కడికి వెళ్ళి లైసెన్స్ తీసుకోవచ్చు.